రండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి రాజుల గ్రంథం, మొదటి రాజులు 3వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం ఇలా రాయబడి ఉంది. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనిని ఇచ్చుట నీకిష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా. చాలండి, అక్కడతో ఆగుదాం. తర్వాత నిదానంగా మనము అవసరమైనప్పుడు నేను జ్ఞాపకం చేసినప్పుడు ఆ విషయాలు మనము ఆలోచన చేద్దాం. ఏమండి, 5వదిగా ఈ రాత్రి మనము ధ్యానిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు, లేక ఎవరికి దేవుడు ఏమండి ఆయన తన ప్రత్యక్షతనిచ్చారో ఈ భాగములో మనకు అర్థమవుతుంది. ఆ వ్యక్తి ఎవరు అనంటే సొలొమోనుకు దేవుడిచ్చిన ప్రత్యక్షత. చెప్పండి, ఎవరికి ఇచ్చిన ప్రత్యక్షత? సొలొమోన్. ఈ సొలొమోను ఎవరో మీ అందరికీ బాగా తెలిసినటువంటి పరిస్థితే వాక్యాన్ని బట్టి. సొలొమోను ఎవరు అనంటే దావీదు యొక్క కుమారుడు, ఇశ్రాయేలీయులకు ఎన్నవ రాజు? 3వ రాజు. మీరు చాలా అప్డేట్ అయ్యేటువంటి వారు కాబట్టి ఇక మీకు మరలా చెప్పవలసినటువంటి అవసరత ఉండదనుకుంటున్నాను. ఏమండి, సొలొమోను 3వ రాజుగా ఇశ్రాయేలీయులను పరిపాలించినట్లుగా మనం చూస్తాం. దావీదు కుమారుడుగా మనం చూస్తాం. అలాగే సొలొమోను అనే పేరుకు అర్థం ఏమిటి అనంటే శాంతికరమైనది అనే అర్థం వస్తుంది. సొలొమోన్ అనే పేరుకు అర్థం ఏంటి చెప్పండి? శాంతి లేక శాంతికరమైనది అనేటువంటి భావం, అర్థం ఆ పేరులో ఉన్నట్లుగా మనం గమనిస్తాం. ఒక రాత్రి సమయంలో దేవుడు సొలొమోనుకు గిబియోనులో ఉండగా దేవుడు తన ప్రత్యక్షతనిచ్చాడు. ఎక్కడ ఉండగా ప్రత్యక్షతనిచ్చాడు? ఆ వాక్యంలో మనం చూసాం కదా. గిబియోనులో రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై. దానికి ముందు సొలొమోను ఓ మంచి కార్యాన్ని చేశాడు. ఆ విషయం కూడా పైన రాయబడి ఉంటుంది. అతడు చేసినటువంటి ఒక మంచి కార్యం ఏంటి అనంటే, గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులు అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠము మీద 1000 దహన బలులు. అది అంటే దైవ ప్రత్యక్షత పొందక ముందు సొలొమోను చేసిన ఓ మంచి కార్యం ఏమిటి అనంటే, ఏమండి, ఆ గిబియోను ముఖ్యమైన ఆ ఉన్నత స్థలము దగ్గరికి వెళ్ళి అక్కడ బలులు అర్పిస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి ఈయన ఏం చేశాడు అనంట, 1000 దహన బలులు అర్పించాడట. ఎన్ని దహన బలులు అండి? 1000. అంటే దేవునికి ఒక అర్పణ, ఏమండి, దేవునికి ఒక ఇంపైనటువంటి సువాసన కలిగినటువంటి హోమాన్ని, ఆ బలి అర్పణను అర్పించినప్పుడు దానిని ఆఘ్రాణించినటువంటి దేవుడు, అంగీకరించినటువంటి దేవుడు. తర్వాత మనం ఇప్పుడు చదువుకున్న 5వ వచనంలో అదే రాత్రి వేళ దేవుడు సొలొమోనును దర్శించి ఆయన ప్రత్యక్షతనిచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఇక్కడ గమనించాల్సింది ఏంటి అనంటే, మనము దేవుని యొక్క సన్నిధిలో ఏమండి మనము అర్పించేటువంటి ఆ అర్పణ, అది ప్రార్థనైనా ఆరాధనైనా మరి ఏదైనా దేవునికి ఇష్టమైనదిగా అంగీకారమైనదిగా ఉన్నప్పుడు దానిని అంగీకరించి ఆఘ్రాణించినటువంటి దేవుడు తప్పక తన ప్రత్యక్షతను మనకు అనుగ్రహిస్తాడు. ఇక్కడ గిబియోనులో దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమైనట్లుగా చూస్తున్నాం. రాత్రి చెప్పినట్లుగానే మోషే ప్రత్యక్షతను గురించి వివరించినట్లుగానే 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. మొదటిది, గిబియోనులో రాత్రివేళ సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షతనిచ్చాడు. గిబియోను అనేటువంటి మాటకి అర్థం ఏమిటి అనంటే కొండ స్థలము లేక ఎత్తైనది అనే అర్థం వస్తుంది. గిబియోను అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే కొండ స్థలము లేక ఎత్తైనది అనేటువంటి అర్థం వస్తుంది.
ఏమంటే అక్కడ తన ప్రత్యక్షతను దేవుడు ఇచ్చినట్లుగా చూస్తున్నాం. ఎందుకంటే గడిచిన దినాల్లో కూడా అబ్రహాము గురించి కానీ ఇస్సాకు యాకోబుల గురించి ధ్యానం చేసినప్పుడు ఏమంటే దేవుడు వారిని దర్శించిన క్రమంలో ఆ స్థలాలు కూడా మనం చూస్తాం. ఇప్పుడు అబ్రహామును గురించి చెప్పినప్పుడు నేను జ్ఞాపకం చేశాను, అబ్రహామును దేవుడు ఎక్కడ తన ప్రత్యక్షతనిచ్చాడు అని అంటే మెసొపొతేమియాలో ఉన్నప్పుడు. ఎక్కడ ఉన్నప్పుడు? అలాగనమాట. ప్లేస్ కూడా ప్రస్తావన చేయబడింది. ఇక్కడ సొలొమోనుకు గిబియోనులో దేవుడు తన ప్రత్యక్షతనిచ్చాడు. ఏమంటే రెండవ విషయం ఏమిటి అని అంటే ఇప్పుడు మరి దైవ ప్రత్యక్షతలో మరి ఈయన జీవితంలో జరిగినటువంటి కార్యం ఏంటి? ఏమండి ప్రతి ఒక్కళ్ళ గురించి ఆలోచన చేస్తున్నాం కదా మనము. దైవ ప్రత్యక్షత పొందుకున్నటువంటి ప్రతి వ్యక్తి జీవితంలో చెప్పండి దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? ఒక్కొక్క కార్యమును చేస్తూ వచ్చాడు. ఏమండి అబ్రామును కాస్త ఎలా మార్చాడు? మరి ఇస్సాకును శత్రువులు కూడా సైతం అసూయపడేలాగా దేవుడు ఆశీర్వదించాడని, యాకోబును ఇజ్రాయిలుగా మార్చాడని, మోషే ఒక సామాన్యమైన గొర్రెల కాపరిగా ఉన్న అతన్ని అనేక లక్షల మంది ప్రజలు నడిపించేటువంటి గొప్ప అని మనం ఆలోచిస్తున్న క్రమంలో ఇప్పుడు మరి సొలొమోనుకు దేవుడు తన ప్రత్యక్షతనిచ్చినప్పుడు ఈ దైవ ప్రత్యక్షతలో అతడి జీవితంలో దేవుడు చేసిన కార్యం, అతడు పొందుకున్నటువంటిది ఏమిటి అని అంటే వినండి, జాగ్రత్తగా గమనించండి. దైవ ప్రత్యక్షతలో దైవ జ్ఞానమును పొందుకున్నాడు. హల్లెలూయా. దైవ ప్రత్యక్షతలో ఏం పొందుకున్నాడు? దైవ జ్ఞానం. మామూలు జ్ఞానము కాదండి. నిజంగా ఒక రకంగా చెప్పాలి అని అంటే పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి కానీ ఒకవేళ ప్రపంచంలో కూడా మనం ఆలోచన చేస్తే ఏమండి సొలొమోను కలిగి ఉన్నంత జ్ఞానము ఎవరును కూడా కలిగి ఉండలేదు. అంటే అంత గొప్ప జ్ఞానమును దేవుడు ఆయనకు అనుగ్రహింప చేశాడు. ఆ విషయాలు వాక్యంలోనే చూస్తాం. 12వ వచనం చదవండి ఒకసారి. నీవు ఎలాగున అడిగినందున నీ మనవి ఆలకిస్తున్నాను, ఇస్తున్నాను. ఆ మాట మీరు గమనించారా? పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు. ఎంత అద్భుతమైన మాట! ఎవరు చెప్తున్నారు ఇది? స్వయంగా దేవుడు చెప్తున్నటువంటి మాట. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడు లేడు, తర్వాత కూడా ఉండడు. అంటే దేవుడు అంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఎవరికి ఇచ్చారు? ఎలాగా ఈ దైవ జ్ఞానం ఆయనకు వచ్చింది అని అంటే దైవ ప్రత్యక్షతలో నుండి వచ్చింది. హల్లెలూయా. దైవ ప్రత్యక్షత అంటే మామూలుగా ఉండేది కాదండి. ఖచ్చితంగా దైవ ప్రత్యక్షతలో అద్భుతమైనటువంటి ఏమంటే ఆశీర్వాదాలు ఉంటాయి. ఇప్పుడు ఈ గొప్ప జ్ఞానం నిజంగా ఎంత జ్ఞానం అని అంటే మీరు అది కూడా చదవచ్చు. 28వ వచనం ఆ జ్ఞానం గురించినటువంటి విషయం అక్కడ ఉంది. అంతటి ఇశ్రాయేలీలందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుట యందు రాజు దైవ జ్ఞానము నొందినవాడని గ్రహించి అది అతనికి ప్రజలందరూ ఏం గమనించారు? మనలను పరిపాలించే రాజు ఎలాంటి రాజు? దైవ జ్ఞానము కలిగిన రాజు కదా. ఏమంటే ఒక దేశాన్ని పరిపాలించాలి అన్నా, ఒక రాష్ట్రాన్ని పరిపాలించాలి అన్నా, ఒక జిల్లానైనా, మండలాన్నైనా, గ్రామాన్నైనా పరిపాలించే వ్యక్తికి ఖచ్చితంగా ఉండవలసింది ఏమిటి అని అంటే ఆఖరికి ఒక కుటుంబాన్ని ఏమండి చక్కగా కట్టుకోవడానికే ఏం అవసరమట? ఆయన పుస్తకంలోనే రాశారు అద్భుతమైన గ్రంథం, సామెతల గ్రంథం. అందుకని నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ప్రతి యవనస్తుడు, ప్రతి యవనస్తురాలు, ప్రతి గృహిణి తప్పక చదవలసిన పుస్తకం సామెతల పుస్తకం. స్తోత్రం చెప్పండి. ఎంతమంది చదువుతున్నారు? చదవండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు, జ్ఞానము గల కుమారుడు తన తల్లిదండ్రులను ఏడిపించును అని అనలేదు, సంతోషపరుచును. జ్ఞానము గలవాడు ఇతరులను రక్షించును. మీరు సరిగా చదవలేదు కాబట్టి, బుర్రలోనికి వెళ్ళలేదు కాబట్టి, హృదయము నిండింది ఎవరు మాట్లాడతారు?
మీరు ఈ కాదు, వేరే అడగాలన్నమాట, అప్పుడు చెప్తారు కాదు. కాబట్టి చదవండి, దేవుని వాక్యాన్ని మనం కంటత పట్టాలట. అమ్మా ఏం పట్టాలండి? కంఠతం చేసుకోవాలి, కంఠస్థం చెయ్యాలి. ఎప్పుడు వస్తుంది అని అంటే ఆ దేవుని వాక్యం మీదకి మన దృష్టి మనసు వెళ్ళినప్పుడు, ఆశ కలిగినప్పుడు కొన్ని వచనాల్ని మనం చక్కగా హృదయంలో మనం పెట్టుకోగలం. అది చాలా మనకి ప్రయోజనాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానం ఎంత గొప్ప జ్ఞానం అని అంటే, ఇశ్రాయేలీలు అందరూ రాజుగారు తీర్చిన తీర్పు అక్కడ మీరు చదువుకోవచ్చు, వివరించడానికి టైం లేదు. కానీ 16 నుండి 27 వచనాల వరకు కూడా ఇద్దరు వేశ్యలైనటువంటి ఆ స్త్రీలు రాజుగారి దగ్గరికి ఒక తగువుకు వస్తారనమాట. ఇద్దరు వేశ్యలు వాళ్ళు. అయితే ఇద్దరికి కూడా మొదటి దానికి ఒక బిడ్డ పుట్టడం జరిగింది, రెండవ ఆమెకు కూడా ఒక బిడ్డ పుట్టడం జరిగింది. ఆ వివరాలన్నీ మీకు కనబడతాయి, చదువుకోవచ్చు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, పుట్టినటువంటి ఆ బిడ్డ ఏమైపోయింది అని అంటే చనిపోయింది. చచ్చిపోయినటువంటి పరిస్థితులలో మొత్తం మీద ఇప్పుడు నాదంటే రెండవ స్త్రీ ఉంది కదా, రెండవ స్త్రీ ఏమంటుంది అని అంటే, బతికి ఉన్న బిడ్డేమో అని గొడవ పెడతా ఉంది, రివర్స్ అయిపోతుంది అనమాట. నిజంగా యాక్చువల్గా మనం ఆలోచన చేస్తే కనుక చచ్చిపోయినటువంటి బిడ్డ ఎవరన్నమాట? ఏ స్త్రీకి చెందినటువంటిది. కానీ ఇప్పుడు ఈమె ఏమంటుంది అని అంటే కనుక బతుకున్నటువంటి బిడ్డ నాది అని. ఇలాగున ఈ గొడవ ఎక్కడ దాకా పోయింది అని అంటే, పంచాయతీలో కానీ లేక దగ్గరలో ఉన్నటువంటి ఎవరు కూడా తీర్చలేకపోతున్నారు. పదండి రాజుగారి దగ్గరికి వెళ్దాం. ఆ క్రమంలో నిజంగా ఆ విషయాలన్నీ కూడా మీరు చదువుకుంటే రాజుగారు అటండి ఆయన తీర్చినటువంటి తీర్పు ఎంత అద్భుతంగా ఉందో ఆ ఒక్క మాట చదవండి సరిపోతుంది. 26వ వచనంలో, అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకు పోయినదై రాజునొద్ద నా ఏలినవాడ బిడ్డను ఎంత మాత్రమును చంపక దానికే. అంటే ఇప్పుడు ఈ గొడవ చూసేటంటే రాజుగారికి బుర్రపోయి, రే కత్తి అట్టండి అన్నాడట. ఇక నాదంటే నాది, నాదంటే నాది అంటుంటే ఇంకెలాగా? రాజుకి ఏమన్నాడంటే, కత్తి తీసుకురండి, ఇప్పుడు ఏం చేద్దామన్నమాట? బ్రతికి ఉన్న మరి ఆ యొక్క బతుకున్నటువంటి బిడ్డను ఇక చంపేసి శిరసకం ఇచ్చేద్దాం అనేటువంటి క్రమంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు అసలైనటువంటి తల్లి పేగులు తరుగుకు పోయినదై వచ్చి అంటుందంట, అలాగున చేయవద్దు రాజా. ఎవరికి చేయండి అనగానే అప్పుడు అర్థమైపోయింది ఎవరు అసలైన తల్లి అని అంటే, మొదటి తల్ల రెండవ తల్ల? మొదటిదే. ఇచ్చేయండి అని అప్పగించడం. అదంతా అక్కడ చూసినటువంటి ప్రజలు వాళ్ళకి అర్థమైందంట, రాజు ఏ జ్ఞానము నొందినవాడు, దైవ జ్ఞానము నొందినవాడు అని అతనికి వాళ్ళు చెప్పండి ఏం చేశారట? భయపడిరి అనే మాట ఆఖరిలో ఉంది. చూసారా? ప్రజలు సైతం రాజుకు భయపడగలుగుతున్నారు అని అంటే ఆ భయం వాళ్ళలోనికి రావడానికి గల కారణం దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి జ్ఞానం. ఈ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది అని అంటే దైవ ప్రత్యక్షతలు. ఇలాగున ఇంకా చాలా విషయాలు చెప్పొచ్చు సొలొమోను గురించి. అద్భుతమైనటువంటి చెప్పండి, ఏం కట్టాడు? మందిరమును కట్టాడు, అద్భుతమైన నగరును కట్టాడు. నగరాన్ని కట్టాడు, మందిరాన్ని కట్టాడు. ఆ మందిరాన్ని నగరాన్ని చూడ్డానికట షేబా దేశం నుండి ఎవరు వచ్చారట? రాణి గారు వచ్చి చాలా ఆశ్చర్యపోయిందంట. ఆమె అవాక్కైపోయిందంట. అసలు ప్రపంచం అంతా తిరిగాను కానీ ఇంత అద్భుతమైనటువంటి మోడల్, ఎంత అద్భుతమైనటువంటి డిజైన్, ఎంత అద్భుతమైనటువంటి ప్లాను నేను ఎక్కడ చూడలేదని చెప్పి ఆమె చాలా ఆశ్చర్యపోయి వెళ్ళినట్లుగా కూడా వాక్యంలో చూస్తున్నాం. దీని అంతటికీ మూలం కారణం ఏమిటి అని అంటే అతడు పొందుకున్నటువంటి దైవ జ్ఞానం. దానికి కారణం ఏమిటి అని అంటే దేవుడు ఆయనకి ఇచ్చిన ప్రత్యక్షత ఎంత గొప్పదో దేవుని బిడ్డలు అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి రెండవ మాట దైవ ప్రత్యక్షతలో సొలొమోను ఏం పొందుకున్నాడండి? దైవ జ్ఞానం పొందుకున్నాడు. ఇక మూడవదిగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేమిటి అని అంటే ఈ దైవ ప్రత్యక్షతలో సొలొమోను యొక్క స్పందన ఏమిటి? ప్రత్యక్షత అనుభవించినటువంటి సొలొమోను స్పందించినటువంటి తీరు
ఏమండి మనము తప్పకుండా ఒక అప్లికేషన్గా మన జీవితంలో తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి భక్తుని దగ్గర మనం ఈ విషయాలు ఆలోచన చేస్తున్నాం. ఈ సొలొమోను దగ్గర నుండి కూడా ఈ విషయాలు మనము నేర్చుకుందాం. ఇక్కడ నేను 3 మాటలు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఏమంటే దైవ ప్రత్యక్షతలో సొలొమోను యొక్క స్పందన ఏమిటి? 5వ వచనం మరలా ఓసారి చదవండి. 5వ వచనం, సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవియ్యగా. చాలు. అంటే చూడండి, ప్రత్యక్షతనిచ్చి ప్రత్యక్షమై ఏమంటున్నాడు దేవుడు? నీకు దేనిని ఇవ్వడం ఇష్టమో దానిని అడుగు, నీకేం కావాలో అడుగు అని. ఇప్పుడు అవకాశం ఎవరికి ఇచ్చేశాడు దేవుడు? సొలొమోనుకి. ఆప్షన్ ఎవరికి ఇచ్చేశాడు దేవుడు? సొలొమోనుకి. ఏమండి, ఇష్టం ఎవరిదని అంటున్నాడు? నీకే, నీ ఇష్టం. సొలొమోను, నీకేం కావాలో కోరుకో, నీకేం కావాలో అడుగు అని అంటున్నాడు. ఏమండి, ఈ రాత్రే మీరు కూట ముగించుకుని ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకుని పడుకున్న తర్వాత కలలోనో స్వప్నములోనో దర్శనంలోనో ప్రభు మీకు కనబడి, నా కుమారి, నా కుమారుడా, గత 3 రోజులుగా నీ భక్తిని నేను చూస్తూ ఉన్నాను, నీ ఆసక్తిని నేను చూస్తూ ఉన్నాను, నీ యొక్క విశ్వాసాన్ని నేను చూస్తూ ఉన్నాను. ఇదిగో ఈ రాత్రి నేను దర్శిస్తున్నాను. ఏం కావాలి బిడ్డ నీకు? ఏం కావాలి తల్లి నీకు? ఏం కావాలమ్మా నీకు అని దేవుడు అడిగాడు. అప్పుడు ఏంటి మీ యొక్క ఏం మాట్లాడతారు మీరు? అయ్యవా, ఎలాగేనంటండి, తెలుసు కదా ఇదివరకు కదా, పొలాలు నరుక్కోవడానికి వెళ్ళాడట ఒక ఆయన. ఏమండి, వెళితే ఒక దేవత, ఏమండి లేక ఒక దేవుడు ప్రత్యక్షమై, అంటే ఆ కష్టం చూసి పాపం చాలా బాధపడుతున్నాడు, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. వీడికి ఏదో వరం ఇవ్వాలని దేవుడు ప్రత్యక్షమై, ఏం కావాలి నరుడా నీకు అని అడిగితే వెంటనే కోరుకున్నాడట, నేను ఏది ముట్టుకుంటే అది ఏమైపోవాలి? బంగారం అయిపోవాలి. దేవుడేమన్నాడు? ఇక తథాస్తు అన్నాడంతే, ఆమేన్ అన్నాడు మన భాషలో. వెంటనే వచ్చేసాడు. ఇక కంగారు ఎక్కువైపోయింది. ఇక వరం ఇచ్చేసాడు కదా, వరం ట్రై చేద్దాం అనుకున్నాడు. ముందు ట్రైల్ వేసాడు, మొదటి ట్రైలు. వెళ్ళి ఆ కుర్చీని పట్టుకున్నాడు. వెళ్ళి కుర్చీ ఏమైపోయింది? అయ్య బాబోయ్ అనుకున్నాడు. లోపలికి వెళ్ళి మంచాన్ని ముట్టుకున్నాడు. డబల్ కాట్ కాస్త ఇప్పుడు ఏమైపోయింది? బంగారం కాట్ అయిపోయింది అనమాట. మొత్తం ఇంకా అలాగా ఇంకా ఇంట్లో ఇంకా ఆశ పెరిగిపోతుంది. మనిషికి ఏంటంట తెలుసు కదా, ఇంకా మామూలు ఆశ కాదు. ఏమండి, నాకు ఒక చిన్న డౌటు, ఈరోజు చాలా ముఖాలు చాలా కొంచెం కనబడడం లేదు. ఏంటో దాని వెనకాల ఇంకోటి ఉంది, చాలామందికి తెలుసు. నాకు అనిపించింది అనమాట. మొత్తం మీద కొంతమందికి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సహవాసం, దేవుని యొక్క ఇది ఉన్నప్పటికీ కూడా ఎక్కడో ఏదో జరుగుతుంది, ఏదో పెడుతున్నారు, భోజనాలు పెడుతున్నారు, ఏదో ఇస్తున్నారు, ఏదో చేస్తున్నారు అని అంటే అంతే. ఒక ప్రతిష్టత, ఒక తీర్మానము, ఒక విధానం, ఒక ఒడంబడికి చాలామందికి ఉండదు. ఇంకా పరిగెడేయడమే, వెళ్ళిపోవడమే. ఈ మధ్య కాలంలో ఇలా అంటున్నారని కాదు కానీ అన్న సందర్భాల దగ్గర కూడా చాలామంది ప్రియమే. మొన్న సెక్షన్ అయిపోయింది, మళ్ళీ ఇంకోటి రాబోతుంది. మిమ్మల్ని కాదు, కొంతమంది ఉన్నారు ఆ బాపతి. ఎందుకు చాలా అంటే యాక్చువల్గా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిదానికి, ప్రతి సమావేశానికి, ప్రతి సభకి, ప్రతి స్థలానికి కూడా మనము హాజరు కావడానికి వీలు లేదు. చాలా జాగ్రత్తగా ప్రతిదీ మనం ఏం చేయాలంటే, ఆల్రెడీ మొన్న చెప్పేశాను మీకు, వివేచించాలి. హల్లెలూయా. యేసయ్య చెప్పారు, పాము వలె మాట్లాడండి, పావురం వలె అది ఉండాలి దేవుని ప్రజలకి. ఇంకా పోవడము కాదు, ఇక ప్రవాహంలాగా ఆలోచించి అడుగులు వేయడం చాలా దీవెనకరం, ఆశీర్వాదకరం. సరే, ఇక మనము నేరుగా ఈ విషయానికి వచ్చేస్తే, ఇంకా అన్నీ ముట్టుకుని మనోడికట ఎంతసేపు అని ముట్టుకుంటాడు. పాపం ఏమొచ్చింది అనమాట, ఆయాసం వచ్చి మంచినీళ్ళు రమ్మన్నాడట. అలా ఆవిడకి ఆకేసి మంచినీళ్ళు పట్టరమ్మన్నాడట. పట్టుకొచ్చి అక్కడ పెడితే టేబుల్ మీద తీసుకుని తాగుదాం అనుకున్నాడు. మీకు తెలుసు కదా, చెప్పండి, లోపల ఉన్న మంచినీళ్ళు పట్టుకున్నా ఏమైపోయింది? 4ంటికి స్కూల్ నుంచి బిడ్డ వచ్చిందట, డాడీ అని పరిగెట్టుకుంటూ వచ్చిందంట. ఈ లోపల ఆ పేరు పెట్టుకుని పిలుస్తా వెళ్ళి ఆ బిడ్డను కౌగిలించుకున్నాడు. బిడ్డ కూడా ఏమైపోయింది?
బంగారపు బొమ్మ అయిపోయింది. ఇక బంగారపు బొమ్మ అయిపోయింది. ఇదేట్రా నాయనా, సరేలే అని బొమ్మ పక్కనెట్టి, ఫోన్లే కూతురు బంగారమైన బొమ్మ అయిపోయింది కదా, కరిగించుకుని ఏదో చేసుకుందామని, అన్నం పెట్టు త్వరగా అని చెప్పి కంగారుగా అన్నం తిందామని అన్నం అలా కలిపేటప్పటికి అన్నం కూడా అప్పుడు అర్థమైందంట. ఏమంటే మళ్ళా వెనక్కి వెళ్ళి ఏమంటే దేవుడిని అడుగుతున్నాడు. ఏమనంటే, దేవుడా నాకు ప్రత్యక్షం అవ్వు. ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి? ఇందాకడ ఏదైతే నువ్వు వరం ఇచ్చావో మరలా నేను వెళ్ళి ఏట్లు ముట్టుకుంటే అవన్నీ మామూలుగా అయిపోయేలాయి, ఏమొద్దని చెప్పేసి అన్నాడంటే. చూసారా, ఇలాగున్న కొన్నిసార్లు ఏమంటే దేవుడే ప్రత్యక్షమై మనల్ని అడిగినప్పటికీ కొన్నిసార్లు ఏం అడగాలో కూడా ఏమొచ్చేస్తుంది అనమాట. ఇక కంగారు వచ్చేస్తుంది. ఇక ఆలోచనలు చాలా ఏమండి 10 లక్షలు అప్పు ఉంది, ఇప్పుడు ఏం చేద్దాం, 10 అయితే కుదరదు కదా. ఓ 50 లక్షలు అడిగితే 10 లక్షలు ఏం చేసి అప్పు తీర్చేసి 40 లక్షల్లో 10 లక్షలు ఇంట్లో సామాన్లు కొనేసి 10 లక్షల్లో ఒక కారు కొనేసి ఇంకొక 20 లక్షలు వడ్డీకి ఇచ్చేసి వడ్డీకి ఇచ్చేస్తే మళ్ళీ ఇంకా వస్తూ ఉంటుంది కదా. రకరకాల దిక్కుమాలినటువంటి ఆలోచనలన్నీ వచ్చేస్తాయి. కానీ ఈ యొక్క సొలొమోనుకు మాత్రం ఏమిటి అని, ఏం కావాలి అని కోరుకుంటే ఎలాంటి ఏమీ కూడా రాలేదు. మరి ఏంటి, మనం నిదానంగా ఆలోచన చేద్దాం. ఇప్పుడు నీకు ఏది ఇష్టమో అడుగు అని దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు, నీకు ఏది ఇష్టమో నువ్వు కోరుకోమని దేవుడు తన ప్రత్యక్షత ఇచ్చి అడిగినప్పుడు సొలొమోను యొక్క స్పందన, ఈరోజు దేవుని బిడ్డలగా మన స్పందన కూడా అలాగే ఉండాలి. ఏమండి, దైవ ప్రత్యక్షతలో ఏమండి సొలొమోను పొందుకున్నటువంటి స్పందన మన బ్రతుకుల్లో ఒక అప్లికేషన్గా ఈ రాత్రి తీసుకుని ఈ స్థలం నుండి మన గృహాలకు వెళదాం. మొట్టమొదటిది ఏమిటి అని అంటే, ఏమండి అందులో 10వ వచనం చదవండి. ఇక్కడే మనం ధ్యానం చేస్తాం. సొలొమోను చేసిన ఈ మనవిని ప్రభువునకు అనుకూలమాయెను. చాలు. ఏమాయెను? ఎవరికి? దేవునికి అనుకూలమైందట. నీకు ఏది ఇష్టమో అడుగయ్యా సొలొమోన్ అంటే. ఏమండి ఏవేవో అడగాలి అసలు యాక్చువల్గా. ఏమండి కానీ ఆయన ఏమి కూడా కోరుకోకుండా, దేవా ఇంత గొప్పదైనటువంటి రాజ్యాన్ని నీవు నాకు ఇచ్చావే, ఏమండి ఈ జనములకు న్యాయము తీర్చడానికి, అయ్యా ఈ జనమునకు న్యాయం తీర్చగలిగినటువంటి వాడు ఎవడయ్యా? నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చేటట్లు నీ దాసుడునైనటువంటి నాకు బుద్ధిని దయచేయమన్నాడు. పై వచనంలో కింద వివేకము గల హృదయమును దయచేయమన్నాడు. బుద్ధి కావాలి, వివేకం కలిగిన హృదయం. ఆ రెండు దగ్గరగా ఉన్న ఆ పదాలు ఏమంటే వేరు వేరు అర్థాలు ఉంటాయి. బుద్ధి, వివేకం కలిగిన హృదయం. ఏమంటే ఆ రెండు ఏమంటే దేవుని యొక్క సన్నిధిలో అతడు కోరుకున్నట్లుగా మన వాక్యంలో చూస్తున్నాం. 10వ వచనంలో మనం చదువుకున్నాం. ఆ మనవి దేవునికి ఏమైందట? ఏమంటే దేవునికి అనుకూలమైనట్లుగా, అలా బయట పంపండి దాన్ని, పర్లేదు. ఏమంటే అనుకూలమైందంటే ఎవరికి అనుకూలమైంది? గడిచిన ఆదివారం దేవుడు మనతో మాట్లాడారు. మనం ఆరాధించే దేవుడు ఏం వినే దేవుడు? మనవిని వినే దేవుడు. ఆయన మనవి విని ఆ మనవుల ద్వారా ఎన్నో ప్రయోజనాలు దేవుడు మనకి ఇస్తాడని మనం ఆలోచన చేశాం. అయితే ఏమన్నా మనం అడిగేటువంటి మనవి, మనం చేసేటువంటి ప్రార్థన, మన యొక్క విజ్ఞాపన ఎలా ఉంటుంది? దేవునికి అనుకూలంగా ఉంటుందా, ప్రతికూలంగా ఉంటుందా? ఇక్కడ సొలొమోను అడిగిన లేక సొలొమోను దేవునికి చేసినటువంటి విన్నపం, మనవి ఎలాంటిదిగా ఉంది అని అంటే అనుకూలమైనదిగా ఉంది. ఎలా ఉందటండి? అనుకూలమైనదిగా ఉంది, ప్రతికూలంగా లేదు. ఈరోజు కొందరు ఏమండి ప్రతికూలమైనటువంటి వాటిని అడిగేవారిగా కూడా ఉంటున్నారు దేవుని పిల్లలు. అనుకూలమైనది అడిగితే అంటే మనము అడిగేటప్పుడు కూడా, ప్రార్థించేటప్పుడు కూడా ఏమండి దేవునికి ఏది అనుకూలమైనది, ఏది దేవునికి ఏమండి ఇష్టమైనటువంటిది? నిజంగా ఈరోజు నేను అడిగేది ఏమండి దేవుని చిత్తానుసారమైనదైనా అనే ఆలోచన, అవగాహన మనకు ఉంటుందా? లేకపోతే ఏది పడితే ఏమండి అది మనము అడిగేసేటువంటి వారిగా మనం ఉంటున్నామా? మనము ఖచ్చితంగా మన ప్రార్థనలో మనం అడిగే విషయాల్లో కూడా చాలా ఏమండి గ్రహింపు కలిగి మనము దేవునిని అడగాలి. దేవునికి స్తోత్రం కలిగినగా అడగాలి. కాబట్టి ఇక్కడ మొదటిది అనుకూలమైనటువంటిది, దేవునికి అనుకూలమైనది అడిగాడు.
అంటే దేవుని ప్రత్యక్షతలో ఆయన పొందుకున్నటువంటి స్పందన అది. రెండవది ఏమిటి అని అంటే గనక 11వ వచనం మరలా తర్వాత వచనం, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని అడిగితివి. చూసారా, అడుగక అడిగితివి. ఈ రెండు గమనించాలి చాలా జాగ్రత్తగా మీరు. అడుగక, ఏమడుగక? పైన కొన్ని ఉన్నాయి, ఐశ్వర్యమునైనను దీర్ఘాయువునైనను శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయాలను విచారించటానికి వివేకం కలిగినటువంటి హృదయాన్ని అడిగావు. అంటే చూసారు, దేవుడు ఇక్కడ ఆయనతో మాట్లాడుతున్నారు. అంటే రెండవ పాయింట్ చెప్తున్నాను, ఏమంటే దైవ ప్రత్యక్షతలో సొలొమోను స్పందన ఎలా ఉంది అని అంటే, ఒకటి దేవునికి అనుకూలమైన వాటిని అడిగాడు, రెండవది ఏమి అడగాలో అదే అడిగాడు. హల్లెలూయా చెప్పండి, ఏమి అడగాలో అదే అడిగాడు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము అది కూడా గ్రహించగలగాలి, ఏమంటే వివేచించగలగాలి. ఏమంటే అడుగక వాటినేమి అడగలేదు ఆయన, దీర్ఘాయువునైనా అయినా లేకపోతే ఏమంటే ఐశ్వర్యానైనా అయినా అని అడగలేదు. అంటే వాటిని అడగకూడదా అన్నది సబ్మిట్ కాదు అక్కడ. ఏమంటే వాటిని అడగకూడదా, ఏమంటే అడిగితే దేవుడు ఇవ్వడా అనేది ప్రశ్న కాదు. కానీ ఏమి అడగాలో అదే అడిగాడు. బుద్ధి కావాలి, వివేకం కావాలి. ఎందుకంటే నన్ను రాజుగా కోరుకున్నావు, నన్ను రాజుగా ఎన్నుకొని ప్రతిష్ఠించావు, ఏమంటే ఈ ప్రజలందరినీ పరిపాలించమంటున్నావు. అది పరిపాలించటానికి ముఖ్యమైనది, ఇప్పుడు నాకు అవసరమైనది ఏమిటి అని అంటే ఈ రెండును. హల్లెలూయా. ఎప్పుడు నేను చెప్తాను కదా, అవసరమైనది ఉంటుంది, అనవసరమైనది ఉంటుంది. మనం ఆరాధించేటువంటి దేవుడు ఎవరు అని అంటే అవసరతలు, ఇవన్నీ కోరికలకి ఎందుకు వస్తాయి? మళ్ళా ఐశ్వర్యాన్ని ఇచ్చేయను ఆయన, బీరువా నిండా బంగారం ఇచ్చేయను ఆయన, లేకపోతే మరి 300 ఏళ్ళు బతకాలి నాయన. 300 ఏళ్ళు ఎక్కడ అసలని? 100కే ఏమి లేదు ఇప్పుడు ఇక్కడ. ఇప్పుడున్న పరిస్థితుల్లో 100కే లేదు కదా. కాబట్టి అలాంటిది కొంచెం ఇదవుతుంది అనమాట. అలా కాకుండా ఏది ఎక్కడ అవసరమో దానిని బాగుగా ఆయన గ్రహించినట్లుగా మనము చాలా ఏమంటే స్పష్టంగా మాటలు అర్థం చేసుకుంటున్నాం. ఏమి అడగాలో అదే అడిగాడు. ఈరోజు దేవుని పిల్లలు కూడా ఏమి అడుగుతున్నారు? మీరు ఏమి అడగాలి? అది నీకు అవసరమా? ఏమంటే అయితే అడుగు, తప్పకుండా దేవుడు అనుగ్రహింపజేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. కొంతమంది ఎలాంటివి అడుగుతూ ఉంటారంటే అది అవసరం లేదు వీళ్ళకి, కానీ ఏమంటూ ఉంటారంటే అదేనండి కొంచెం ఇల్లు ఇరుకైపోతుంది, మా పక్కనే ఉందండి ఇల్లు, కొంచెం అది గనక మనకి కలిస్తే ఏమండి మా ఇల్లు ఇప్పుడు ఏం చేయొచ్చు అనమాట కాస్త. అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మేము కూడా అలాంటి వాటి గురించి ప్రార్థన ఏమంటే చెయ్యాలా, చేయమని అలాంటివి కూడా అడిగే వాళ్ళు ఉంటారనమాట. అంటే ఇప్పుడు కలిసిపోవాలి, ఇది అవ్వాలి అని అంటే ఆ పక్కింటోళ్ళు ఏం చేయాలన్నమాట, వీళ్ళకి ఇల్లు ఏం చేయాలన్నమాట, అమ్మేయాలి. ఇప్పుడు అమ్మేసి ఎక్కడ పోవాలి వాళ్ళు? ఏమంటే ఆలోచన చెయ్యండి. అవసరం అనుకో, అందులోనే పోనీ ఇంకో చోట ఎక్కడో అడుగు, ఇంకో చోట ఎక్కడో దేవునికి చిత్తమైతే ఇస్తాడు. కానీ ఏమంటది మాకు కలిసిపోవాలండి, లేకపోతే అది మాకు వచ్చేయాలండి, లేకపోతే ఎలాగవ్వాలండి, ఏమిటవి సరైనటువంటిది కాదు కదా. ఏమి అడగాలో, వేటిని మనం కోరుకోవాలో వాటినే మనం కోరుకోవాలి. వాక్యంలో కూడా 106వ కీర్తన 15వ చరణంలో ఒక మాట ఉంటుంది. ఇశ్రాయేలీలు ఏం చేశారట, ఇశ్రాయేలీల గురించి అక్కడ ఉంటుంది. 106వ కీర్తన 15వ చరణంలో, వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, అది వారి ప్రాణములకు క్షీణత కలుగజేసెను. చూసారా, కోరుకున్న దాన్ని దేవుడు ఏం చేశాడు. కొన్నిసార్లు ఇంకా దేవుణ్ణి ఇంకా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే అది దేవుని చిత్తమా కాదా, దేవుని ఇష్టమా కాదా, ఏమంటే ఆలోచించరు. ఇక ఏకంగా అదే ప్రభు అదే అవ్వాలి నాయన అంటే దేవుడికి ఆమెనంటాడు. ఇక సరేలే నా బిడ్డ ఇష్టపడుతుంది కదండి, తర్వాత తెలుస్తుంది. పిల్లలు వారు కోరినది ఆయన వారికి ఇచ్చాడట, కానీ అది వారి ప్రాణాలకు ఏం కలిగజేసింది? క్షీణత. కాబట్టి ఈరోజు ఏం అడుగుతున్నావు? దైవ చిత్తానుసారంగా, వాక్యానుసారంగా ఏమంటే ఎరిగి ఆ అవసరమైన దాన్ని అడిగితే ప్రభు తప్పకుండా మనకు అనుగ్రహింపజేస్తాడు. ఏమాత్రం కూడా సందేహము లేదు.
ఇక మూడో విషయం కూడా చెప్పి ముగిస్తాను. ఏమండి, ఇక్కడ 13వ వచనంలో చూడండి, ఇంకొక మాట ఉంటుంది. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడుగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను, అందువలన నీ దినములన్నిట్లో రాజులు నీ వంటి వాడు ఒకడను ఉండు. చూసారా, అడుగకపోయినను అనే మాట. అంటే వీటిని ఏం చేయలేదు, ఈయన అడగలేదు. వేటిని? ఏమంటే ఐశ్వర్యాన్ని, ఘనతను, ఆయుష్ను, శత్రువుల ప్రాణాన్ని, విజయాన్ని, వీటిని ఏమీ అడగలేదు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇదిగో వాటిని నువ్వు అడక్కపోయినా నీకు ఇస్తానంటున్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అది మన దేవుని మనసు, అది మన దేవుని హృదయం. మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఐశ్వర్యమును ఘనతను ఏం చేయలేదు, కోరుకోలేదు. అమ్మ, ఈ సొలొమోను ఏం కోరుకోలేదు? ఐశ్వర్యమును ఘనతను. మీరు వాక్యంలో చూడండి, అవసరమైతే చాలామంది రాజులు ఏమండి వీటిని కోరుకున్నారు. మనం లేఖనాల్లో చూస్తే చాలామంది ఐశ్వర్యాన్ని, ఘనతను, శత్రువుల యొక్క ప్రాణాన్ని, అది ఇది కోరుకున్నట్లుగా కూడా చరిత్రలో కనబడతారు. చాలామంది రాజులు వీటిని కోరుకున్నారు, కానీ సొలొమోను మాత్రం వీటిని కోరుకోలేదు. ఐశ్వర్యాన్ని కోరుకోలేదు, ఘనతను కోరుకోలేదు, కీర్తిని కోరుకోలేదు. ఏమండి, ఈ లోక భౌతికంగా ఆలోచన చేస్తే వీటిని కూడా కోరుకోలేదు. కానీ దేవుడు అంటున్న మాట, వీటిని అడక్కపోయినా నీకు ఇస్తాను. అది ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలు గ్రహించవలసినటువంటిది. మన యొక్క ప్రార్థన యొక్క జీవితాలు ఏమండి ఈ విధముగా ఉండాలి. అంటే అట్టి జ్ఞానముతో కూడా మనం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించగలగాలి. చూసారు, అడగకపోయినను దేవుడు ఇస్తానంటున్నాడు. మనకి బాగా తెలిసినటువంటి అద్భుతమైనటువంటి వచనం బైబిల్లో ఉంటుంది. ఎఫెసీ పత్రిక 3:20, అది కంటత వాక్యం. మనము అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికములైన కార్యములు చేయ శక్తి కలిగిన దేవుడు అనే మాట. దైవ ప్రత్యక్షతలో ఏమండి దేవుడిచ్చినటువంటి అవకాశమును ఆయన సద్వినియోగం చేసుకుంటున్నాడు. వీటిని ఏం కోరుకోలేదన్నమాట. నిజంగా నేను అనుకుంటాను, ముందే కనుక ఈ అడుగు ఉన్నాడు అనుకోండి, ఏ ఐశ్వర్యం, ఘనత, కీర్తి అన్నీ కూడా కోరుకున్నాడు అనుకోండి, అప్పుడు ఏమవునమాట, ఏదో సామెత ఉంటుంది కదా, ఏమంటే అలాగనమాట. మొత్తం ఇప్పుడు అది లేకుండా ఇది లేకుండా పోయిన పరిస్థితి. అవును, కానీ ఏమండి అద్భుతం ఏమిటి అని అంటే, ఏది అవసరమో జ్ఞానంగా ఆయన ఆలోచించి దేవుని ప్రత్యక్షతలో ఏమండి అతనికి అవసరమైనటువంటి బుద్ధి, వివేకం కలిగిన హృదయాన్ని కోరుకున్నాడు. వాటిని దేవుడిచ్చాడు. ఏమండి వాటితో పాటు అడగనవి కూడా అనుగ్రహింపజేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనము ఏమండి మన ప్రార్థన జీవితాలు ఎలాగున్నాయి? మనం ఎలాగున్నా ఏమంటే దేవునిని మనము అడుగుతూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మన ప్రతి అవసరత తీర్చేవాడే, మన ప్రతి అక్కర తీర్చేవాడే, నేను కాదనడం లేదు. కానీ ఏ విధంగా మనం అడుగుతున్నాం? దైవ ప్రత్యక్షతలో దేవుడిచ్చిన అవకాశాన్ని ఏమంటే సొలొమోను ఏం చేసుకున్నాడు? సద్వినియోగము చేసుకుని ఏమి అడగాలో వాటిని అడిగాడు. ఏమండి అడిగినవి ఏమండి అడగనవి కూడా దేవుని యొద్ద నుండి అతడు పొందుకున్నాడు. ఈరోజు మనం కూడా మన జీవితంలో మనము ఏమన్నా మన యొక్క విన్నపాలు, మన యొక్క మనవులు కూడా ఎలా ఉండాలనంటే దేవునికి సంతోషమును కలిగించేవిగా ఉండాలి, దేవునికి అనుకూలమైనవిగా ఉండాలి. ఏమండి దేవుని హృదయాన్ని ఏమండి గెలుచుకునేటువంటివిగా మన యొక్క ప్రార్థనలు ఉండాలి, మన యొక్క విజ్ఞాపనలు ఉండాలి. అలా మనం అడిగినప్పుడు తప్పకుండా ఏమండి మనము అడగకపోయినప్పటికీ కూడా దేవుడు, ఎందుకంటే మన ప్రతి అవసరత మత్తయి సువార్తలో ఉంటుంది ఈ మాట, ఇవన్నీ మీకు కావాలనని పూరించండి. ఎవరికి తెలుసు? పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి అవన్నీ మనకేం చేస్తాడు? ఆయన అనుగ్రహింపజే. అందుకని మొదట ఆయన రాజ్యం ఆ కోణంలో అడిగాడు అనమాట సొలొమోన్. అది రాజ్యం, నీతి వెతకడం అంటే ఇది ప్రార్థనా విధానం, ప్రార్థనా పద్ధతి. ఏమంటే బుద్ధి వివేకం కలిగిన హృదయం అడిగితే దేవుడు అద్భుతమైన జ్ఞానం, మామూలు జ్ఞానం కాదు. సొలొమోను లాంటి ఇంజనీర్, సొలొమోను లాంటి బిల్డర్, సొలొమోను లాంటి ఏమండి రచయిత వృక్షాల మీద రాశాడు, పర్వతాల మీద రాశాడు.
అద్భుతమైనటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా గ్రంథాలను రాసినటువంటి వ్యక్తి. ఒక్కటి కాదు, సొలొమోను గురించి చాలా చెప్పొచ్చు మనం. అంత జ్ఞానముతో దేవుడు నింపాడు. అంత మాత్రమే కాదు, ఐశ్వర్యాన్ని, ఘనతను, అతడు అడగని దీర్ఘాయువును అన్నిటినీ కూడా దేవుడు అనుగ్రహింపచేశాడు. ఇది 3వ మాటగా నేను చెప్తున్నాను. దైవ ప్రత్యక్షతలో సొలొమోను స్పందన. దైవ ప్రత్యక్షతలో సొలొమోను స్పందన. మొదటి మాట చెప్పండి. దేవునికి అనుకూలమైన దాన్ని అడిగాడు. రెండవది, ఏమి అడగాలో అదే అడిగాడు. మూడవది, ఐశ్వర్యమును, ఘనతను కోరుకోలేదు ఆయన. కొన్నిసార్లు ప్రియమైన దేవుని బిడ్డలారు మనం కోరుకుంటాం కొన్ని, కానీ కోరికలను దేవుడు తీర్చడు. మన అవసరతలు మాత్రమే. ఇది అవసరము, రాజుకి జ్ఞానం అవసరం. అడుగు. యాకోబు 1:5 ఉంది, మీలో ఎవరికైనా, పిల్లలు వింటున్నారా మీరు? సండే స్కూల్ పిల్లలు, యవనస్తులు, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నాడు, అతడు ఎవరిని అడగాలి? గూగుల్ తల్లిని అడగకూడదు. గూగుల్ తల్లి కూడా ఏం చేస్తుందో ఒక్కోసారి, మొన్న గూగుల్ పెట్టుకుని వెళ్ళిపోతున్నారు ఈ మధ్య. ఇది ఉంది కదా లొకేషన్ అంట. ఏ కేసును? ఆ లొకేషన్ ఎక్కడ గోదావరిలోకి తీసిపోయింది. లారీ గోదావరిలోకి వెళ్ళిపోయి మధ్యలో ఏటిది రోడ్డు రావట్లేదు, ఏంటి గోదావరి అంటే గోదావరి అది. కాబట్టి అన్నిసార్లు గూగుల్ తల్లి మీద, ఇంకో తల్లి మీదో కాదు, మన స్వబుద్ధి మీదో చెప్పండి, ఏం చేయకూడదు, ఆధారపడకుండా ఎవరిని అడగాలట? దేవునిని అడుగవలెను. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడుగవలెను. ఆ తర్వాత మాట, అతనికి ధారాళముగా అనుగ్రహించబడును అంటది. దేవుని స్తోత్రం కలిగినగా. ఎలాగ అనుగ్రహించబడుతుంది? మనుషులు ఇస్తే చెప్పండి ఎంత ఇస్తారు? అంతే కదా, మనుషులు ఇస్తే కొంత ఇస్తారు, దేవుడిస్తే ధారాళంగా ఇస్తాడు. దేవుడు ఇవ్వాలి మన యొక్క దరిద్రం అంతా అని ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను కదా. అందుకని వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదు, అట్టలేదు, సున్నుండి అట్టలేదు, దాక్షపళ్ళు అట్టు రాలేదు, ఇదే ఇంకా నన్ను చూసారేంటి, జ్వరం వచ్చి ఇంట్లో పడుకుని ఉంటే అలాగా. కాఫీ నీళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు లేరమ్మా. ఏ నీళ్ళట? కాఫీ నీళ్ళు. ఇలాంటి అవసరం లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎవరు ఎంతకాలము ఎవరి మీద మనము బేస్ అయ్యి ఆధారపడి ఉంటాం, ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన మహిమలో నుండి మన ప్రతి అవసరత తీరుస్తాడు. అనుకూలమైనది అడిగాడు, ఏది అడగాలది అడిగాడు. ఐశ్వర్యం, ఘనత కోరుకోలేదు. కోరుకోకపోయినా, అతడు అడగకపోయినా దేవుడు అద్భుతంగా ధారాళంగా ఇచ్చాడు. అందుకని సొలొమోనుకి జ్ఞానే కాదండి, సొలొమోనుకు ఉన్నటువంటి సంపదలు. మీరు ఆల్రెడీ బైబిల్ స్టడీ చేస్తూ 50 రోజుల ప్రార్థనలో ఈ ప్రశ్నలోనే బోళ్ళన్నీ వచ్చేస్తాయి. అసలు మీరు గమనించాలి. కానీ సొలొమోనుకు ఉన్నటువంటి అంత సంపదలు, సొలొమోను దగ్గర ఉన్నటువంటి గుర్రాలు, సొలొమోను దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు ఎవరి దగ్గర కూడా. ఆయన చాలా అద్భుతమైన కోటేశ్వరుడు. ప్రసంగి గ్రంథంలో ఉంటుంది 1వ అధ్యాయంలో, నా కొరకు ఏం సంపాదించుకున్నాను, ద్రాక్ష తోటలు నాటానికి చాలా చెప్తాడు. చాలా అద్భుతమైన ఐశ్వర్యవంతుడు ఆయన. అంటే అడగకపోయినా దేవుడు అనుగ్రహింపచేశాడు. ఈరోజు మన యొక్క ప్రార్థన విధానాలు ఎలా ఉన్నాయి, మన ప్రార్థనా జీవితం ఎలాగుంది పరిశీలన చేసుకుని నేను ముగిస్తున్నాను. ఈ రాత్రి మనం ధ్యానం చేస్తున్నాం సొలొమోనుకు దేవుడిచ్చిన ప్రత్యక్షత. మొదటి విషయం ఏంటి చెప్పండి? సొలొమోనుకు దేవుడిచ్చిన ఎక్కడ? గిబియోనులో రాత్రి వేళ దేవుడు ఆయనకి ఏమిచ్చాడు? ప్రత్యక్షత. రెండవది, దైవ ప్రత్యక్షతలో సొలొమోను ఏం పొందుకున్నాడు? దైవ జ్ఞానం పొందుకున్నాడు. మూడవది, దైవ ప్రత్యక్షతలో సొలొమోను యొక్క స్పందన. ఏం కావాలి నాయనా అని అడిగితే కంగారు పడిపోయి ఏదేదో అనలేదు. చాలా నిదానంగా, చాలా ప్రశాంతంగా, యుక్తముగా అనవచ్చు. ఒక రకంగా చెప్పాలనంటే ఏం అడగాలో అది దేవునికి అనుకూలమైనది, దేవుని సంతోషపెట్టేదాన్ని కోరుకుని అడగనవి కూడా దేవుని యొద్ద నుండి పొందుకున్నాడు. అలాగే నీ రాత్రి ఆ స్పందనలో నుండి మన స్పందన ఏమిటి అని అంటే, మన ప్రార్థనా విధానాలు ఎలాగున్నాయి, మన ప్రార్థన విన్నపాలు ఏ విధంగా దేవుడు చెప్తున్నాం. 1 యోహాను 5:14 ప్రకారం ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మనవి దేవుని చిత్తానుసారంగా అడగండి, వాక్యానుసారంగా అడగండి. దేవుడు తప్పకుండా మనం అడుగు వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికములైన గొప్ప కార్యాలు మనందరి జీవితాల్లో ప్రభు చేస్తారు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.